మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫార్ములా ఈ రేస్ అనేది ఈ రాష్ట్రానికే కాదు దేశానికే గొప్ప పేరు తెచ్చేటువంటిది. ప్రపంచంలో కేవలం 4-5 దేశాల్లో మాత్రమే, ఇంగ్లాండ్ లాంటి కొన్ని, అమెరికా లాంటి కొన్ని దేశాల్లో మాత్రమే ఈ రేసింగ్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు. మేము డబ్బులు పెడతాం, మీరు రాండి అంటే కూడా రారు. ఆ పరిస్థితులు, ఆ ప్రభుత్వం యొక్క ఇంట్రెస్టు, దాన్ని బట్టి ఆ ఈవెంట్ వీళ్ళు చేయగలుగుతారా లేదా ఆ ఏర్పాట్లన్నీ చూసిన తర్వాతనే ఇస్తారు. నువ్వు క్రికెట్ కూడా, నేను మహబూబ్నగర్లో క్రికెట్ ఐపీఎల్ రాంటి రాడేవాడు. స్టేడియం ఉండాలి, దాని తగ్గ సామర్థ్యం ఉండాలి. అట్లాగనే ఈరోజు దేశానికే ప్రతిష్ట ఇది. అలాంటిది కంటిన్యూ చేయకుండా రద్దు చేయడమే చాలా దుర్మార్గం. ఇది రాష్ట్రానికే కాదు చెడ్డ పేరు, దేశానికే చెడ్డ పేరు వచ్చే అంశం ఇది. మళ్ళీ ఇదే అంశం మీద అవినీతి లేనిది అవినీతి జరిగిందని చెప్పి రాద్ధాంతం చేయడం అనేది ఇంకా చాలా తప్పు, పొరపాటు. డబ్బులు అడిగితే కూడా కేసు అవుతుంది, డబ్బులు ఇచ్చిందని ఆధారాలు ఉంటే కూడా కేసు అవుతుంది. అడిగింది లేదు, ఇచ్చింది లేదు, అన్నీ ఆన్లైన్ అకౌంట్ ట్రాన్స్ఫర్. ఒకవేళ ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దాన్ని, ఆ పేపర్లు అన్నీ కూడా గవర్నమెంట్తోనే ఉంటాయి. మంత్రుల దగ్గర ఏ పేపర్ ఉండదు. టోటల్ ఆఫీస్ మొత్తం కూడా ఆఫీస్లోనే ఉంటుంది. ఏ ప్రభుత్వం అన్నా రేపు ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ మేము వచ్చినా ఈ ప్రభుత్వంలో చేసినట్టు అన్నీ కూడా గవర్నమెంట్ దగ్గరనే ఉంటాయి. పేపర్లు, కాగితాలు, కంప్యూటర్లు అన్నీ కూడా. అంతే తప్ప మంత్రుల దగ్గరనో, ఎమ్మెల్యే దగ్గరనో, చైర్మన్ దగ్గర అసలు ఉండవు అది. కానీ ఈ అంశాన్ని కేటీఆర్ గారు సహకరించడానికి వచ్చినా కూడా అడ్వకేట్లు వచ్చిండ్రు, వాళ్ళు వద్దు అనే సాకుతో పంపడం, దీన్ని కాలయాపన చేయడం, సహకరించలేదని చెప్పడం అనేది ప్రజలు ఎవరు నమ్మరు. ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈరోజు. నిజంగానే కేటీఆర్ గారు సహకరించకపోతే ఆడికి పోడు. సహకరించాలా కనుకనే ఒకే ఒక్కడు పోయిండు. అడ్వకేట్స్ ఎందుకంటే అడ్వకేట్స్ ఎందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు అది. అడ్వకేట్ అంటే ఏమన్నా సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు, ఏమన్నా న్యాయకోవిధులు, వాళ్ళు న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు. న్యాయపరంగా జరుగుతుందా లేదని వాళ్ళ సమస్యలో పోవడానికి రాజ్యాంగం కల్పించిన హక్కు అది. దాని ప్రకారంగా అక్కడ పోయింది తప్ప ఏదో రాజ్యాంగ వ్యతిరేకంగానో రాజ్యాంగేతర శక్తులను తీసుకుపోయింది కాదు కదా. అక్కడ నిజంగానే ప్రభుత్వానికి వారితోనే ఏమైనా కావాలని ఇన్ఫర్మేషన్ ఉంటే పిలుచుకొని అడగొచ్చు, అడ్వకేట్ సమక్షంలో అడగొచ్చు. గతంలో అడ్వకేట్లు లేనందుకు గతంలో చాలామంది కూడా చాలా కేసులలో కూడా డిపార్ట్మెంట్ పరంగా చేసినటువంటి తప్పులను చూసి మరి ఒక్కడు పోయినా కూడా వెనక్కి పంపించడం, సహకరించలేదని చెప్పి మళ్ళీ నోటీసులు ఇవ్వాలని, మళ్ళీ రకరకాలుగా వేధించాలని చెప్పడం తప్పది. ప్రజలు ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఇచ్చిండ్రు, ప్రజలు ఎందుకు ఓటేసిండ్రు అనేది విశ్లేషించుకోవాలా. ఇచ్చిన హామీని నెరవేర్చాలా. నిన్ననేమో 12,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్నారు. మొన్న ఎలక్షన్ల కన్నా ముందు 14,000 అన్నారు. మరి 2,000 ఎకరాకి ఎందుకు దాకా ఇచ్చిండ్రు అని చెప్తలేరు. ఎంతమందికి ఇస్తారు అని చెప్తలేరు. ఏ రైతులకు ఇస్తారని చెప్తలేరు. మరి పంటకు అంటున్నారు. మరి జామ తోటలకు ఇస్తారా, మామిడి తోటలకు ఇస్తారా, పత్తి చేనులకు ఇస్తారా చెప్తలేరు. ఒకే పంట అంటున్నారు. మరి 9 నెలల నుండే పంట ఉంటుంది, దాని గురించి చెప్తలేరు. ఒక క్లారిటీ లేకుండా, వ్యవసాయం మీద దృష్టి పెట్టకుండా, మీ పని మీద దృష్టి పెట్టకుండా ఈ పని ముందర వేసుకొని కాలయాపన చేయడం అనేది ఎంతవరకు సమంజసం? సమస్యల్లో ప్రజలకు అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, ప్రభుత్వం ఏం చేసింది అనేది. మీరు ఏం చేసిన అనేది. మరి మీరు చేయాల్సిన పనులని వెనకేసి కేసుల ముందర కేసులు పెట్టి రోజుకు అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రజలను తప్పుదో పట్టేయడం అనేది సమంజసం కాదు. ప్రజలకు కూడా అర్థమైంది. కేటీఆర్ గారు ఏ విచారణకైనా సిద్ధమే. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు, ఎవరు ఆందోళన పడొద్దు, గుంపులు పోవద్దు, అవసరం లేదు. న్యాయం పైన, చట్టం పైన గౌరవం ఉంది మనకు. వారి చెప్పిన విచారణకు హాజరు కాండి, వివరణ ఇవ్వండి అని చెప్పిండు. దాని ప్రకారమే శాంతియుతంగానే ఎక్కడ చిన్న గొడవలు కానీ వేరేటువంటి లేవు. ఏ పిలుపు లేదు. పిలుపు ఉందంటే ప్రజల మీద హామీల పైన పిలుపు తప్ప మరి దీని మీద లేదు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పట్టండి. రేపు భవిష్యత్తులో ఎవడైనా
ఇండియాకు ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ చేయాలని రావాలన్నా కూడా భయపడతాడు. అరే వస్తే అనవసరమైనటువంటి కేసులు ఎదుర్కొంటామేమో, ఇండియాకు పోతే లేనిపోని ప్రాబ్లం చేస్తారేమో, అలా ఆ క్రీడలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ రాజకీయ కక్షలతో అనవసరంగా మమ్మల్ని లాగుతారేమో, ఎందుకు అనేటువంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీకు కావాల్సినటువంటి సమాచారం ఉంది మీ దగ్గరనే, పేపర్లు మీ దగ్గరనే ఉన్నాయి, అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి. ఇవన్నీ బంద్ చేసి రైతుల మీద దృష్టి పెట్టండి, రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. 42% ఇస్తానన్నటువంటి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పైన దృష్టి పెట్టండి. మరి ఎలక్షన్ హడావుడి జరుగుతుంది, అందరూ పసిగడుతున్నారు. ఫిబ్రవరిలో మార్చిలో జెడ్పీటీసీ ఎంపీసీ ఎలక్షన్స్ వస్తాయని. మరి ఈ 2 నెలల్లో న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమేం మార్గాలో ఆలోచన చేయండి. మళ్ళీ పుసుకుని ఎవరైనా కోర్టులు వేయించి కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చి కోర్టులో పడ్డది ఏం చేద్దాం అని చెప్పి ఇక 42% మేము ఇద్దామనుకున్నాం కానీ ఇవన్నీ ఇట్లా అయింది అని చెప్పి అట్లా చేస్తారో ఏమైనా అనుమానాలు చాలామంది కలుగుతూ ఉన్నాయి. కనుక మీరు అలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా 42% 100% ఇచ్చేటట్లు దాని మీద దృష్టి పెట్టండి. రైతు భరోసా మీద దృష్టి పెట్టండి. మహిళలకు ఇస్తున్నటువంటి హామీల మీద దృష్టి పెట్టండి. ఆ పక్కకు పెట్టేసి నెలకొక అరెస్టు, నెలకొక కేసుల మీద ప్రజల దృష్టి మళ్లించొద్దని కేటీఆర్ గారు ఏ విచారణకైనా సిద్ధం. ఏ సమాచారం కావాలో మీ దగ్గరనే ఉంది. కొత్త అంశాలు ఏమైనా ప్రజలను తప్పుదో పట్టించొద్దని చెప్పి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం.